నమస్కారం అండి. ఇప్పుడు మనం చూడబోయేది తెలంగాణ రాష్ట్రం జైత్యాల జిల్లా బీర్పూరి మండలం బీర్పూరి గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం. ఈ గ్రామంలో పెద్ద గుట్ట చిన్న గుట్ట రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయేది చిన్న గుట్టపై ఉన్న స్వామివారి ఆలయం. అసలు స్వామివారు పెద్ద గుట్టపై నుండి చిన్న గుట్టపైకి ఎందుకు వచ్చారో తెలుసా? ఈ ఆలయానికి రెండు మార్గాలు ఉన్నాయండి. ఒకటి మెట్ల మార్గం మరియు రెండవది వాహనాలు సులువుగా ఆలయం దగ్గరి దాకా వెళ్ళేట్లు ఘాట్ రోడ్ మార్గం కూడా ఉంది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఒక పాలు అమ్మే వృద్ధురాలు పెద్ద గుట్టపై ఉన్న స్వామివారిని దర్శనం చేసుకొని పాలతో అభిషేకం చేయడానికి వెళ్తుండగా కొండ ప్రాంతం కాబట్టి కాలు జారి పాలన్నీ నేలపై పడ్డాయంట. కూడా వృద్ధురాలు స్వామివారిని ప్రార్థించగా స్వామివారు అశ్వవాహనాధీరులై అంటే గుర్రంపై ఈ చిన్న గుట్టపైకి వచ్చి వెలిశారంట. ఇక్కడ మనం చూస్తున్నది కాళింగుని తలల పైన నాట్యం చేస్తున్న చిన్ని కన్నయ్యని. ఇది స్వామివారి పుష్కరిణి అండి. బ్రహ్మోత్సవాల భాగంగా ఇక్కడే స్వామివారికి తెప్పోత్సవం జరుగుతుంది. కానీ ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి నీరు లేవు. ఇక్కడ మనం చూసినట్లయితే ధ్వజస్తంభం పైన విష్ణు అవతారాలైన దశావతారాలు దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో మనం చూసినట్లయితే క్షేత్రపాలకునిగా దాసాంజనేయ స్వామి వారు దర్శనమిస్తున్నారు. ఇక్కడ మరి ఒక విశేషం ఏమిటి అంటే బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారిని ఇద్దరు దోస్తారంట, అంటే దొంగతనం చేస్తారంట. వారిని పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటారట. ఇక్కడ మనం చూస్తున్నది వైకుంఠ ద్వారం అండి. సంవత్సరానికి ఒక్కసారి అంటే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఈ ద్వారం నుండి వెళ్ళి భక్తులందరూ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ స్వామివారికి కుడివైపున ఉన్న ఉప ఆలయంలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉన్నారు. అలాగే ఎడమ వైపున ఉన్న ఉప ఆలయంలో లయకారకుడైన పరమశివుడు ఉన్నారు. ఇక్కడి మరిన్ని విశేషాలు అర్చక స్వామి వారి మాటల్లో తెలుసుకుందాం రండి. జై శ్రీమన్నారాయణ. దాసుని పేరు డింగరి హేమంతాచార్యులు. ఇక్కడ పూర్వం నుంచే మనం ఇక్కడ ఇదే గ్రామంలో ఉంటూ కృష్ణ యజుర్వేదాన్ని అభ్యసించి తద్వారా ఆ చదివినటువంటి గ్రంథాన్ని చదివినటువంటి సంస్కారాన్ని స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి సేవకు అట్లాంటి ఒక కైంకర్యాన్ని చేసుకునే అవకాశం దాసునికి లభించింది. లక్ష్మీనారసింహస్వామినే నమః. ప్రియ బంధువులారా, బీర్పూర్ మండలం బీర్పూర్ గ్రామంలో లక్ష్మీనారసింహస్వామి వారి దేవస్థానం చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవస్థానం. ఇది సుమారు 800 సంవత్సరాల క్రితం దేవస్థానం అని మనకు శిలాశాసనము అలానే మన పూర్వీకులందరూ కూడా చెబుతూ వస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో పెద్దగుట్ట అలానే చిన్నగుట్ట రెండు కొండలు గలవు. మనకు పెద్దగుట్ట పైన సుమారు 800 సంవత్సరాల క్రితము స్వామి అక్కడ వచ్చి భక్తులందరినీ కూడా కాపాడడానికి స్వామి అక్కడ నిలిచి అందరినీ కాపాడుతూ ఉండడం జరిగింది. ఆ సమయంలో ఆ పెద్దగుట్ట అంటే చాలా అడవి ప్రాంతము, చాలా మృగాలు జంతువులు కూడా తిరుగుతుండేవి అని మనకు చరిత్ర చెప్తుంది. అక్కడ పెద్దగుట్ట పైన ఒక రాజుకు కలలో కనిపించి స్వామి ఇక్కడ నేను వెలిచాను, వచ్చి నాకు అభిషేకాదులు ఆరాధనాదులు చేయండి అని కలలో కనిపించి చెప్తే ఆ స్వామి గ్రామస్తులందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ కొండంతా కూడా వెతుకుతాడు. వెతికినప్పుడు స్వామి కనిపించకపోయేసరికి నిరాశ చెంది మళ్ళీ ప్రయత్నం చేసి ఆ స్వామిని ఎలాగైనా దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ స్వామి కనిపించి స్వామి ఆ రాజుకు దర్శనాన్ని ఇవ్వడం జరిగింది. అట్లానే ఒక ముసలామె పాలు అమ్మేటటువంటి వ్యాపారి కొండపైకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని స్వామికి అభిషేకం చేద్దామని సంకల్పం చేసుకొని పైకి వెళ్తే కొండ ప్రాంతం, అడవి ప్రాంతం, పెద్ద రాయి ఉండేటటువంటి ప్రాంతం,
పాపం ఆమె ముసలామె కాబట్టి కాలు జారి క్రింద పడడం జరిగి పాలన్నీ కూడా నేలపాలవ్వడం జరిగింది. అప్పుడు స్వామికి ఆ అమ్మ ప్రార్థన చేసుకుంటే స్వామి అశ్వవాహనాధిరూఢుడై అంటే గుర్రము వాహనం మీద చిన్న గుట్ట అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి కొండపైకి వచ్చి వెలవడం జరిగింది. మనకు ఆ వచ్చినటువంటి గుర్రపు దారి అలానే గుర్రపు డెక్క అనే ఒక స్థలం కూడా ఉంది. మనకి ఈ రెండు కొండల మధ్యలో ఆకారం ఉన్నటువంటి స్థలం మనకు కనిపిస్తుంది. అట్లా ఈ కొండపైకి వచ్చి చిన్న కొండపైన వెలిచి స్వామి అందరికీ దర్శనమిస్తున్నాడు. ఈ చిన్న కొండపైకి మనం అభివృద్ధి చెంది పైదాకా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసుకొని మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసుకొని స్వామి నిరంతరం 24 గంటలు స్వామి ఇక్కడ ఉండి అందరికీ దర్శనమిస్తూ సంవత్సరాంతం కూడా భక్తులు వచ్చిన అందరికీ కూడా తమ కోరినటువంటి కోరికలను నెరవేరుస్తున్నాడు. ఇక్కడ మనకు అన్ని ఉత్సవాలు జరుగుతాయి. విశేషించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జయంతి ఉత్సవం చాలా విశేషంగా జరుగుతుంది. అలానే జాతర బ్రహ్మోత్సవం మాఘమాసంలో మనకు ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవం నవాహ్నికంగా జరుగుతుంది. అంటే 9 రోజులు యాగము, మొత్తం 10 రోజులుగా స్వామివారి బ్రహ్మోత్సవం జాతర మనకు జరుగుతుంది. చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామస్తులు అలానే హైదరాబాద్ గ్రామం నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరు భక్తులు కూడా ఇది సుమారు 2002 ఆ ప్రాంతంలో ఎండోమెంట్లో కూడా తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మనకి ఇంకా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయం నిర్మాణం జరిగింది. మాఘమాసంలో మనకు శుద్ధపక్ష ద్వాదశి నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ముందు రోజు స్వామి మొత్తం క్రిందికి వెళ్ళి 2 గ్రామాలన్నీ కూడా స్వామి చూసి పల్లకి సేవగా ఆ 2 గ్రామాలలో ఉన్న అందరినీ కూడా తమ కళ్యాణానికి ఆహ్వానం పలుకుతూ స్వామివారి సేవ జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకు ఆ సేవ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఉదయం 7 గంటలకు సేవ ముగుస్తుంది. రాత్రి అంతా కూడా స్వామి ఊరిలోనే ఉండి అందరికీ తమ కళ్యాణానికి ఆహ్వానం పలుకుతూ స్వామి సేవ జరుపుకుంటాడు. అలానే మాఘ శుద్ధ పౌర్ణమి నాడు మనకు వెన్నెలలో స్వామివారి డోలోత్సవం అలానే తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత మాఘ బహుళ పంచమి నాడు రథోత్సవం జరుగుతుంది మనకు. అట్లానే ఈ సంవత్సరం కూడా 2024 2025 సంవత్సరంలో వచ్చేటటువంటి ఫిబ్రవరి మాఘమాసంలో మనకు 17వ తారీఖు స్వామివారి రథోత్సవం, 9వ తారీఖు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. దానికి కావాలి మేము పాల్గొనాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచైనా స్వామివారి దర్శనానికి కళ్యాణంలో పాల్గొవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ పెద్దగుట్ట అని మనం ఏదైతే చెప్పుకున్నామో పెద్దగుట్ట మీదకి శ్రావణ మాసం నాడు ఒక రోజు ఏర్పాటు చేసుకొని స్వామివారికి గ్రామస్తులంతా కలిసి పైకి వెళ్ళి అక్కడ స్వామికి అభిషేకం చేసుకొని పంచామృతాలతో పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకం చేసుకొని అక్కడే ఊరంతా కూడా కలిసి భోజనం చేసుకొని స్వామివారికి ఊరంతా కూడా సస్యశ్యామలంగా ఉండి మంచి వర్షాలు కురిసి పాడి పంటలు మంచిగా సమృద్ధి చెంది పశుపక్ష్యాదులన్నీ కూడా మంచిగా సమృద్ధిగా ఉండి మానవులంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని ప్రార్థన చేసుకుంటూ ఆ శ్రావణ మాసంలో పెద్దగుట్ట మీద ఉండేటటువంటి స్వామికి ఆరాధనాదులు జరుపుకుంటాం. అక్కడికి కేవలం ఒక్కరోజు మాత్రమే వెళ్తాం మనము. తర్వాత సంవత్సరాంతం కూడా అక్కడికి వెళ్ళడానికి మనకు ఎలాంటి అవకాశము ఉండదు. ఎందుకంటే దట్టమైనటువంటి అడవి, ఒక్కరు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి అందరూ కలిసి గ్రామస్తులంతా కలిసి అక్కడికి వెళ్ళి స్వామిని ఆరాధన చేసుకోవడం జరుగుతుంది. అట్లా మనకు ఈ గ్రామానికి అటు ఇటు 2 కొండలపైన స్వామి లక్ష్మీనరసింహస్వామి వారు వెలిచి చుట్టూ ఉండేటటువంటి గ్రామాలను అందరినీ కూడా కాపాడుతూ స్వామి మనకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడ ఈ చిన్న గుట్ట పైన కూడా స్వామి ఆలయానికి మళ్ళీ రావాలి అందరూ అని స్వామి ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసుకుంటూ మంటపాన్ని పెంచుకోవడం, కట్టడాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అట్లా ఈ స్వామి లక్ష్మీనరసింహస్వామి గుట్టపైన వెలిచి అందరినీ కాపాడుతూ కోరికలను తీర్చుతున్నాడు. విశేషంగా బ్రహ్మోత్సవాల్లో గరుడ కళ్యాణం ఉంటుంది. గరుడ కళ్యాణంలో సంతానం లేని వారు ఎవరైనా వచ్చి ఆ గరుడ ప్రసాదం తీసుకున్నట్టయితే సంతానం కలిగి స్వామి ఆనందిస్తాడు అని మనకు చరిత్ర చెప్తుంది. అందుకోసమని ఆ గరుడ కళ్యాణంలో కూడా చాలామంది భక్తులు వచ్చి తమ కోరికను కోరుకొని గరుడ ప్రసాదాన్ని తీసుకొని సంతానం పొందిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ కళ్యాణం గరుడ కళ్యాణం స్వామివారి కళ్యాణంలో అందరూ పాల్గొని
స్వామి గుట్టపైనకు వచ్చి స్వామి దర్శనం చేసుకొని అందరూ కోరికలు తమ తమ కోరికలను కోరుకొని నెరవేర్చుకొని మళ్ళీ మళ్ళీ ఆలయానికి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, స్వామివారికి విన్నపం చేసుకుంటున్నారు. విశేషించి ఇక్కడ మేకను మనకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం అనేది ఒక ఆనవాయితీగా నడుస్తుంది. వారి కోరికలు ఒకవేళ నెరవేరితే ఆ మేకను తీసుకొచ్చి స్వామివారికి మేము సమర్పించుకుంటామని వచ్చి ఆలయానికి మేకను సమర్పించడం అనేది ఒక ఆనవాయితీగా మనకు లభిస్తూ ఆనవాయితీగా మనకు దొరుకుతుంది. అట్లాంటి ఆనవాయితీలు ఎన్నో ఉన్నాయి. మనకు శిలా శాసనాలు చూసుకున్నట్టయితే ఆవులను తీసుకొచ్చి ఇవ్వడము, మేకలను తీసుకొచ్చి ఇవ్వడం, ఇలాంటివి ఎన్నో ఆనవాయితీగా మనకు చరిత్ర చెప్తుంది. అట్లా లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు, జయంతి ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు, విశేషించి వైకుంఠ ఏకాదశి చాలా చాలా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చాలా విశేషంగా జరిపేటటువంటి ఉత్సవం ఇది. అందరూ కూడా ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. అలానే లక్ష్మీనరసింహస్వామి వారికి సేవ చేసుకునే అవకాశం కూడా మనకుంది. బ్రహ్మోత్సవాల్లో కానీ ఉత్సవాలలో కానీ అట్లాంటి సేవకు కూడా పాల్గొనే అవకాశం చేయాలి, మేము పాల్గొనాలి అనుకునే వాళ్ళు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అట్లా స్వామివారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది మనము, మన కుటుంబము, మన ఊరు, అలానే దేశము అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి ఎలాంటి వ్యాధి చోర దుర్భిక్షాలు ఏవి కూడా ఉండకుండా, అనావృష్టి ఇలాంటి వృష్టులు ఏవి కూడా ఉండకుండా స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం పొందాలి అని ప్రార్థన చేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. అర్చక స్వామివారు వీడియోలో ఆనవాయితీగా ఏదైనా మొక్కుబడి ఉంటే మేకని స్వామివారికి ఇస్తా అన్నారు కదండి, ఆ మేకని మళ్ళీ ఎండోమెంట్ వారు తీసుకొని వేలంకి పెడతారంట. లక్ష్మీనరసింహస్వామి గోవింద. నేను మొదట్లో చెప్పినట్టు పెద్దగుట్ట చిన్నగుట్ట రెండు ఉన్నాయి అన్నా కదండి. అసలు పెద్దగుట్టపై స్వామివారు ఎలా వెలిశారు, అక్కడ నేరెళ్ళ సంస్థానాధీశుల ఆలయాన్ని ఎలా నిర్మించారు, బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారిని ఎందుకు దొంగతనం చేస్తారు, అసలు వరదపాశం అంటే ఏంటి అనేది పార్ట్ 2లో చెబుతాను, వేచి ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.